వస్తుంటే క్రాస్గానే మమ్మల్ని ఫోటో తీస్తాను. మీరు ఎవరంటే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అని అంటున్నారు, అంతేనా? కానీ మా అప్పీల్ ఏంటంటే సంతోషం మీరు తీయాల్సిందే, కానీ డబ్బులు పంచటోను, మద్యం పంచటోను, దావతులు ఇచ్చటోను వాళ్ళని తింటే మంచిగా ఉంటుంది. వాళ్ళ పాపం క్రాంతికారి నాయకత్వంలో పాపం వాళ్ళ పిల్లలు మా అన్న వచ్చిండు అని చెప్పి అభిమానంతో పార్టీ జెండా లేకుండా, పార్టీ కండువా లేకుండా, నినాదాలు అంతకంటే కూడా లేకుండా ఏదో స్వాగతం పలికిండ్రు. దానికి తీస్తాను. ఎంత బాధ్యత అంటే నేను ఇక్కడ కాదు, దేశ ప్రధానమంత్రి గారికి ఒక మాట చెప్పాను. నేను ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతున్నప్పుడు ఒక మాట చెప్పిన. ఒకనాడు శేషన్ గారు ఉండే ఎన్నికల కమిషనర్గా గజ్జుమనేది, కానీ ఇవాళ బాజాప్తా నాకు ఇంకా 6,000 రూపాయలు రాలేదు, నేను ఓటుకు పోనని చెప్పి చేస్తే మాకు డబ్బులు రాలేదు, వస్తేనే మేము ఓటుకు వేయడానికి పోతామని చెప్పేటువంటి సంఘటన జరిగితే ఏం చేస్తున్నాం మనం, ఎక్కడ పోతున్నాం మనం అని చెప్పి నేను అడిగిన. ఎందుకంటే నాకు కొన్ని ఇట్లాంటి అంటే చూస్తూ ఊరుకోలేం కాబట్టి. ఇంతెందుకు ఎన్నికల కమిషన్ ఎంత రాస్తుంది, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి, ప్రతి ఒక్కరు వినియోగించుకోండి రాస్తారు. కానీ ఆచరణ ఏందో మనందరికీ తెలుసు కాబట్టి ఇవాళ ఇప్పటికీ ఇంకా కొన్ని చట్టాలు ఉన్నాయి, చట్టాల వరకే ఉన్నాయి తప్ప ప్రాక్టికల్ లేవు. తప్పకుండా మార్పు జరగాల్సిన దగ్గర ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను వ్యక్తిగా. రెండవది, ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు 1,00,000 కోట్ల యజమానైన గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చింది. ఓటు హక్కు నీ తలరాతన మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు నిర్దేశించే ఓటు హక్కుని ఇచ్చిండు. ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎవరి జాగీరు కాదు బిడ్డ, ఇది ప్రజల జాగీరు మాత్రమే అటువంటి సందేశం ఇచ్చిండు అంబేద్కర్. మీరే సుప్రీం, మీరే బాసులు ప్రధానమంత్రులు కాదు, బాసులు ముఖ్యమంత్రి గారు కాదు, మీరు చేస్తే వాళ్ళు బాస్ అవుతారు, మీరు చేస్తే ఒక ముఖ్యమంత్రి బాస్ అవుతారని చెప్పిండు. అందుకనే గిలగిల కొట్టుకుంటారు. మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఇది నాదే అన్నాడు, 2020 విజన్ అన్నారు, కాలే 2020 విజన్. మొన్నదా కేసీఆర్ కూడా అనుకున్నాడు, ఇక్కడ ఏ పార్టీ ఉండదా, ఇంకా అన్ని పార్టీలు ఖతమైపోయినాయి, నేనేమన్నాడు. అన్ని పార్టీలు ఖతమైనాడు మేము ఉన్నామని చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు, గుర్తుపెట్టుకోండి. అందుకే తీర్పునిచ్చి సరే ఆ పార్టీ ఏంటిది, ఆ పార్టీ చరిత్ర ఏంది, రేపు ఏం చేయబోతుందో అదొక అంశం. కానీ విర్రవీగే వాళ్లకు, అధికారాన్ని కట్టబెడితే దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకు, కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించే వాళ్లకు ఏం జరగనో గది జరుగుతుందని చెప్పి మళ్ళీ మొన్న ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. ఇంతమంది సీతారామనాయక్ గారు ఒక మాట గుర్తు చేసింది, నేను ఈ జిల్లాకు అతి ఎక్కువసార్లు వచ్చినోడు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో నేనే వచ్చేది, టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చినప్పుడు నేనే వచ్చేది, ఇవాళ కూడా మళ్ళీ నేనే ఎక్కువ వస్తున్నా. నాకు ఈ జిల్లాతో అనుబంధం ఉంది కాబట్టి. ఒకనాడు ఖమ్మం అంటే అది తెలంగాణ లేదు, అంశం లేదని చెప్పి మాట్లాడే రోజులల్లా నేను గుర్తు చేసిపోయినా. 1969లో ఇప్పుడు నరసయ్య వచ్చి కూర్చున్నాడు, 1969లో ఫైరింగ్ అయితే తూటా తిన్నది ఈ గడ్డ వాసులే, గుర్తుపెట్టుకోండి. ఖమ్మం పెట్టి కలిగిన పాటలు ఉంటుంది. అందుకనే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా 3 తరాలు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి మొదలుపెట్టి 1969 ఉద్యమం నుంచి మొదలుపెట్టి నేటి మనం చేసిన ఉద్యమం వరకు 3 తరాల ఉద్యమం చేసిండ్రు. ఆ 3 తరాల ఉద్యమంలో ఖమ్మం కూడా తెలంగాణ ఉద్యమానికి బాసటగా ఉంది. లేకపోతే కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఖమ్మం జైల్లో పెడితే
కంప చెట్లేసి బండలు కట్టి గోడలు కట్టి అడుగడుగున నిలబరించి నిరసన చెప్పినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా అని అన్నాడు. ఖమ్మం జిల్లా అన్నాడు. అందువల్ల ఈ జిల్లా ఆ జిల్లా అని తెలియకుండా ఉద్యమం జరిగింది. నేను నా వినమ్రంగా చేసే విజ్ఞప్తి, నాలాంటి వాడిని మీరు అసెంబ్లీలో ఒకసారి స్పీచ్ ఇచ్చినాను. ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక పోరాట బొడ్రాయి పెట్టిందని చెప్పినాం. తెలంగాణ ఉద్యమం ఎందుకు సస్టైన్ అయిందంటే విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగింది కాబట్టి. తెలంగాణ ఉద్యమం చల్లబడ్డప్పుడల్లా ఆ ఉద్యమాన్ని కాపాడిన బిడ్డలు విద్యార్థులే కాబట్టి, మేధావులే కాబట్టి ఈ ఉద్యమం దీన్ని ఆర్పలేదని చెప్పారు. ఇవాళ ఇప్పుడు జరిగే ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికలు ఇవి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇవాళ కార్పొరేషన్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు, అది విఆర్ఓ కావచ్చు, అది విఆర్ఏ కావచ్చు, ఇవాళ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే టీచర్లు కావచ్చు. ఉద్యోగాలు లేక కళ్ళల్లో వత్తులు వేసుకొని 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా చదివి కళ్ళు కాయలు కాసి నిరాశతో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కావచ్చు, వాళ్ళు ఈ ఓట్లలో పాల్గొంటారు. కాబట్టి వాళ్ళు ఈ సమాజం పట్ల సునిశ్చిత పరిశీలన చేసి ఎవరు మనవాళ్ళు ఎవరి మంది వాళ్ళు, ఏది మంచిది ఏది చెడుది తర్కించే సత్తా ఉన్న వాళ్ళ ఓట్లు ఇవి. ఈ ఓట్లను కొనగలిగేటువంటి నాయకుడు ఎవరు లేరు. ఈ ఓట్లను కొనలేదు. ఇవాళ మన హక్కు అది, మన ఆత్మగౌరవం అది. ఓటు అనేది నీ ఆత్మగౌరవానికి ప్రతిబింబం. అది కొనుక్కుంటే వచ్చేది కాదు, అది అరిగిపోయేది కాదు, అది కరిగిపోయేది కూడా కాదు. ఎన్నిసార్లు అయినా నీకు ఇష్టం ఉన్న వాళ్ళకు ఓట్లు వచ్చినప్పుడు నీ ఆత్మను ఆవిష్కరించి పెట్టే భిక్ష ఈ ఎన్నికలు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలలో రేపు మీరు ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికో లేదా పైరల కోసమో కాదు. మీరు ఎప్పుడు ఇవాళ ఏ అభ్యర్థి అని చూడండి, ప్రతి ఒక్కడు ఏం హామీ ఇస్తున్నాడు, నిరుద్యోగ యువకులకి ఉద్యోగ క్యాలెండర్ వచ్చేంత వరకు మీ వెంట ఉంటా, నా ఉద్యోగులకి డిఏ 4 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఇప్పటిదాకా ఒక డిఏ ఇవ్వకుండా కళ్ళలో మట్టి కొడుతున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడడానికి వాళ్ళకి అండగా ఉంటా. ఇవాళ నా జర్నలిస్టులకు కానీ నా ఉద్యోగులకు కానీ ఇచ్చేటువంటి హెల్త్ కార్డ్ ఇవాళ దవాఖానకు పోతే పనిచేస్తలేదు, పో అంటున్నారు, అవమానపరుస్తున్నారు. వాటి కోసం నేను ఉంటా. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో పనిచేసేటువంటి టీచర్లకి నెలల తరబడి జీతాలు లేవు. ఒక్క నెల జీతం రాకపోతేనే ఇల్లు కిరాయి కట్టేవాడికి, పాల బిల్లు కట్టేవాడికి, పిల్లలకు ఎంత ఇబ్బంది ఉంటుందో అది అనుభవిస్తే తెలుస్తుంది. 3 ఏళ్ళు అవుతుంది ఇలా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కనీసం వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే జీతాలు రాని పరిస్థితి. ఇవన్నిటి మీద కొట్లాడతానని చెప్తున్నాను. కానీ నేను అడుగుతున్నా, నిన్నటిదాకా డిఏలు అని, ఉద్యోగ క్యాలెండర్ అని, ఉద్యోగ నియామకాలు చేపట్టిన నుండి పార్టీకి మళ్ళీ ఓటేస్తాము మనం, వేస్తాము మనం. అది టీఆర్ఎస్ పార్టీ మొదటి ఉంది కదా. ఇవాళ 6 నెలలు అవుతుంది. ఇంకా ఈయనైతే ఆయన కంటే ఆయన జుట్ల పుట్టినోడు అని చెప్పింది కాబట్టి మాటల మాయలో ఇట్లా ఓటు వేయండి 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఇట్లా ఇస్తేనే చెప్పిండు ఆయన. ఇచ్చిండానే ఉద్యోగ క్యాలెండర్ మనకు, ఇచ్చిండా నియామకాలు ఇచ్చిండా. ఆనాడు కేసీఆర్ ఎగబెట్టిన 3,116 వృత్తికి తోడుగా ఇంకో 1000 కల్పిస్తా అని చెప్పిండు. ఇచ్చిండా 4,000 రూపాయలు? ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఆయన ఏం మాట్లాడతాడు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. బాధ అనిపించే అంశం ఉంటుంది. నేను ఆనాడు అడిగిన, అరే నాకే అర్థం కావట్లేదు, నేను ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి చేసిన, దాన్ని రీసెర్చ్ చేసినట్టు చేసిన నేను, కానీ నువ్వు ఇచ్చే హామీలు చూస్తే మరి ఇక్కడ ఆర్థిక పరిస్థితి గురించి మీకు సంపూర్ణమైన అవగాహన లేదనా, లేక అబద్ధాలు ఎన్నైనా ఆడి అడ్డదారులు అధికారం రావడానికి అని చెప్పి అడిగిన. కానీ చాలామంది అప్పుడు ఏమన్నా అంటే, అరే ఇస్తా అంటే నీకేం పోతుంది ఇట్లా అని అడిగాను. నాకు ఇస్తా అంటే ఏం పోదు, కానీ ఇచ్చే కెపాసిటీ లేదు కాబట్టి నేను బాధపడుతున్నా అని చెప్పిన. 2018లో 2018 6 నెలల ముందు ఎన్నికలు కిందికి దించారు, రద్దు చేశారు. మీకు ఐడియా ఉన్నది. 2018 డిసెంబర్లోనే ఎప్పుడో ఎన్నికలు జరగాలి. కేసీఆర్ గారు నన్ను అడిగిండు, ఏమయ్యా కాంగ్రెస్ పార్టీ
2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటుంది. ఇంకేదేదో హామీలు ఇచ్చిండ్రు, మరి ఎట్లా అని అడిగింది. సార్ వాళ్ళు అధికారంకి వచ్చేవాళ్ళు కాదు, అందుకనే వాళ్ళు హామీలు ఇస్తాండ్రు. మీ భాషలో చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కత్తి కాదు నెత్తి కాదు వదిలిపెట్టమని చెప్పాను నేను. వారు అన్నారు, అట్టెట్లా దేశాన్ని పాలించిన పార్టీ ఆ పార్టీ, మనం నిన్న మొన్న అధికారం రాలేదు, వాళ్ళకు లేని అనుభవం నీకెక్కడిది, ఎందుకు మాట్లాడుతున్నాను నన్ను. సార్ వాళ్ళు మాట్లాడేది సవ్యంగా లేదు, అర్థం చేసుకోమని చెప్పి మళ్ళీ చెప్పినాను. కానీ వారు అన్నారు, నో మళ్ళీ మనం అధికారం రావాలి, హామీలు ఇవ్వవలసిందే. ఆ హామీలలో అనేకం ఉన్నాయి. అందులో మీకు సంబంధించింది 3,116 రూపాయలు, ₹1,00,000 రుణమాఫీ రైతులకి. నేను అన్నప్పుడు చెప్పడం నా ధర్మం, కానీ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. నువ్వు చెప్పిందే ఫాలో అవుతాను. ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, డబుల్ బెడ్రూమ్లు ఈసారి బ్రహ్మాండంగా కట్టిస్తా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఎందుకు ఇవ్వలేకపోయింది కేసీఆర్ గారు? దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అతి ఎక్కువ సంపద కలిగిన రాష్ట్రం తెలంగాణ, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికంటే గొప్పవాడని చెప్పిన తెలంగాణ, ఇవాళ రాజు దాచుకుంటే దెబ్బలకు కొదవా లేదని చెప్పిన తెలంగాణ 3,116 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయిండు? లేవు పైసలు లేవు. ₹1,00,000 రుణమాఫీ, వాడు 2 లక్షల రూపాయలు చెప్పిండు, ₹1,00,000 చెప్పిండు. ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేక ఎలుకల పడితే, ప్రజాక్షేత్రంలో పోతే మళ్ళీ ఓట్లు రావని రింగ్ రోడ్ అమ్ముకున్నారు. హైదరాబాద్లో రింగ్ రోడ్ అమ్ముకుంటే 7,600 7,800 కోట్లు వచ్చినాయి. మీరు టీవీలలో చూసిండ్రు, బంజారా హిల్స్లో హైటెక్ సిటీలో 1 ఎకరం వేలం పాట పాడితే 100 కోట్లకు పలికిందని చెప్పి టీవీలలో చూపించినప్పుడు ఆ పైసలు ఈ పైసలు తీసుకుపోయి బ్యాంకులకు కడితే 4.5 సంవత్సరాల క్రితం కట్టాల్సినటువంటి ఆ బకాయి కట్టకపోవడం వల్ల వడ్డీకే సరిపోయింది తప్ప అసలు మాత్రం తీరలేదు. ఇంకా ఈయన 2 లక్షల కోట్లు అంటాడు, రేవంత్ రెడ్డి 2 లక్షల కోట్లు అంటాడు. తన మాట నమ్మట్లేదని చెప్పి దేవుని మీద ఒట్టు అంటాడు. ఇప్పుడు కొత్తగా దేవుని మీద ఒట్టు నేను అమలు చేస్తా అంటాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఆనాడు అడిగినా, మొన్న మళ్ళీ హరీష్ రావు గారు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసి అడిగిండు. నేను అడుగుతున్నా మళ్ళా, మీరు కనుక ఈ హామీలు అమలు చేయగలిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఆనాడు చెప్పినా, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను. చేయలేరు, మీతో కాదు. ఏమిస్తావు నువ్వు? నాకు తెలుసు, ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత బ్రాండ్ షాపులు, బెల్ట్ షాపుల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 10,700 కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా 45,000 కోట్ల రూపాయలు. 45,000 కోట్ల రూపాయలు. ఈయన బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పింది. లెక్క కట్టి, మీకు తెలుసో లెక్క పెట్టుండ్రి, 150 నుంచి 200 మంది మగవాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఒక బెల్ట్ షాప్ అనేది గుర్తుపెట్టుకోండి. కడుపు నొప్పి లేస్తే అర్ధరాత్రి పూట ట్యాబ్లెట్ దొరకదు, కానీ మందు మాత్రం దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. దేవాలయాల పక్కపొంటి, స్కూళ్ళ పక్కపొంటి 10 మంది మహిళలు తిరిగే చౌరస్తాల మీద కూడా బ్రాండ్ షాపులు పెట్టి సిట్టింగ్ పెట్టి అక్కడనే తాగిపించి మనకి ఇక్కడనే మళ్ళీ చెక్ చేసి పట్టుబట్టి అట్ల పైసలు దొప్పి ఇట్ల పైసలు దొప్పి ఇవాళ ఎంత వేధిస్తున్నారో దాన్ని ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం అంతా మీకు తెలుసో తెలియదో, మరి 2 లక్షల కోట్ల బడ్జెట్, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ దగ్గర సంబరపడుతుంటాం. నిజమే అని అల్లికి అల్లి సున్నకు సున్నా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏం లేదు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు 50 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ కదా, 40 ఏళ్ళు పాలించింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కదా. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అప్పుల ఊబిలో కూరుకపోతుందని చెప్పి మాట్లాడిన బట్టి విక్రమార్కుడే కదా. కేసీఆర్ గారు ఎన్ని పద్ధతులు ఉన్నాయి, అన్ని పద్ధతుల ద్వారా అన్ని కుదరబెడతాడు, అప్పులు తెస్తాడని చెప్పినా లేదా? మరి అన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పెట్టినావు మేనిఫెస్టోలో ఇవన్నీ అని? 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు అమలు చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఒక్కటి మాత్రం ఇచ్చింది. ఆర్టీసీ పుక్కడ దొరికింది కాబట్టి, దాని ఐదు కాబట్టి ఇచ్చింది. బస్సులో పోతాను అత్తాను మా ఆడబిడ్డలు.
కానీ ఇస్తాడా రేపు 2,500 రూపాయలు నెలకు నా ఆడబిడ్డకు ప్రతి నెల ఇవ్వాలంటే 40,000 కోట్లు కావాలి, 40,000 crores కావాలి. కేసీఆర్ గారే ఉద్యోగులకు జీతభత్యాలు ఫస్ట్ వీక్లో ఇవ్వాలని రూల్ ఉందా? ఇస్తామా మెల్లగానడు యాదుకుందా మీకు? గా నంబర్ 1 ముఖ్యమంత్రి జీతభత్యాలు ఇవ్వలేకపోయిండు. గా నంబర్ 1 ముఖ్యమంత్రి 3 ఏళ్ళుగా చదువుకున్న పిల్లల ఫీ రియంబర్స్మెంట్ చేయించలేకపోయిండు. గా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇస్తే 1,200 రూపాయల కోట్ల బాకీ పడ్డాడు. గా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా స్పేసులకు కార్డు చెల్లలే. ఇవాళ గీ ముఖ్యమంత్రి గారు ఇలా ఇస్తాడంటే నమ్ముతామని మనం? ఇలా గా ప్రభుత్వాన్ని అడగగలిగే సత్తా ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? ఈయన అంటాడు నేను ప్రశ్నించకూడదు. నువ్వు ప్రశ్నించకూడదు ఎట్లయితే బాబు, నువ్వు పాలక వర్గంలో మోకరి లెక్క ఉంటావు బాబు, నువ్వు మోకరి లెక్క ఉంటావు, నువ్వు ప్రశ్నించవు, పిల్లి లెక్క ఉంటావు. నువ్వు ఉంటుంది. ఇగో నేనుంటా, రేపు నేనుంటా. గల్లా పట్టి అడిగే బాధ్యత నాకుంటుంది. నా ఉద్యోగులకి డిఏ ఎందుకు ఇస్తలేవు? నా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ఇస్తలేవు? నా అంగన్వాడీ టీచర్కి 18,000 రూపాయలు ఎందుకు ఇస్తలేవు? నా రైతాంగానికి 500 రూపాయల వడ్లకు బోనస్ ఎందుకు ఇస్తలేవు? నా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల కోట్ల 2 లక్షల రుణాలు ఎందుకు తీర్చలేకపోతున్నాం? ఇవన్నీ అడగగలిగేటువంటి శక్తి మాలాంటి ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పి మర్చిపోయినా. నేను మంత్రిని, ఆర్థిక మంత్రిని మొట్టమొదటిసారిగా. కానీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండ్రు 2015 అనుకుంటా, 14 గారు 15. ఆ సంఘం మేము పెట్టిన సంఘం వాళ్ళు పాపం మీకు తెలుసు, ఆ మురికిలో దిగాలంటే ఒక క్వార్టర్ తాగుతూ తప్ప దిగలేడు మనిషి. ఆ హోల్లో దిగాలంటే ₹1,00,00,000 ఇచ్చిన దిగం మనం. ఒక్కొక్కసారి గ్యాస్ వచ్చి చచ్చిపోయిన సందర్భంగా ఉంటాయి. గక్కడ పనిచేసే మున్సిపల్ కార్మికులు తెలంగాణ వచ్చిందని మా ముఖ్యమంత్రి అని చెప్పి 8,000 రూపాయల జీతాలు కాదు మాకు 12,000 రూపాయలు పెంచమని చెప్పి అడిగితే 1,700 మంది కార్మికులు డిస్మిస్ చేసిండు. మీకు ఐడియా ఉండాలి, డిస్మిస్ చేసి పడేసాం. నేను ఆర్థిక మంత్రిని, నా దగ్గరకు వచ్చి ఏడ్చింది వాళ్ళు. నేను చెప్పిన, బిడ్డ నువ్వే కదా ఈ సంఘం పెట్టించినావు, నువ్వే కదా కొట్లాడేటువంటి శక్తిని ఇచ్చినావు, నీవే కదా ఆ గోపాలని ఇచ్చినావు మున్సిపాలిటీలో, ఎట్లా బిడ్డ అన్నారు. ఏం చేయాలన్నా నేను, నువ్వు చేస్తావా లేకపోతే మా కడుపునితో మట్టి కొడతావా అన్నాడు. నేను మట్టి కొట్టే బిడ్డను కాదే, నా పదవైనా వదిలిపెడితే కానీ నేను మాత్రం కాపాడుకుంటా అని చెప్పాను నేను. మీరు చరిత్ర తీరగండి. లిబర్టీలో 1,700 మంది కార్మికులు డిస్మిస్ అయితే ఆ కార్మికుల దగ్గరికి పోయి మిమ్మల్ని మళ్ళీ చేర్చుకునే జిమ్మదారి నాదే అని చెప్పి ఆ సమ్మెకాడికి పోయి సంఘీభావం చెప్పిన బిడ్డ నేను అన్నాడు. ఆర్టీసీ కార్మిక సమ్మె గురించి మీకు బాగా తెలుసు. అశ్వత్థామరెడ్డి మేము పెట్టిన సంఘం అది. తెలంగాణ ఉద్యమంలో అన్నేసి చూడు నన్నేసి చూడు అనేది. ఆర్టీసీ బస్సులు బంద్ కాకపోతే బంద్ లేకుండా పో. సకల జనుల సమ్మె సందర్భంగా నా సింగరేణి కార్మికులు, నా ఆర్టీసీ కార్మికులు, మేము కార్మికులమే కావచ్చు కాక కానీ మేము ఆలోచనకు పెద్దవాళ్ళమని చెప్పి వాళ్ళు పాల్గొనే విషయం మీకు తెలుసు. ఏం కోరిండు వాళ్ళు డిమాండ్ కోరిండు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ కోరిండు. బ్రహ్మదేవుడు కాపాడలేడు మిమ్మల్ని చెప్పిన వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి. అప్పుడు నేను మంత్రిని, దానికి అధ్యక్షుడు హరీష్ రావు గారు, ఆ సంఘానికి అధ్యక్షుడు హరీష్ రావు గారు. వాళ్ళు అయింది 39 మంది చచ్చిపోయిండ్రు, పెట్రోల్ బాక్సులు తగలబడి చచ్చిపోయిండ్రు, కార్మికులు ఉరేసుకొని చచ్చిపోయిన ఉన్నారు, గుండె జబ్బుతో చచ్చిపోయిన ఉన్నారు. మేమన్నాం, మా దగ్గరకు వచ్చిండ్రు వాళ్ళు, ఏం చేయమంటారు? ఎందుకంటే ఆ సంఘాన్ని కూడా మేమే పెట్టించినాం, మీకు తెలుసు. అశ్వత్థామ రిజైన్ చేయాలి, రిజైన్ చేయించినాం. సంఘం రద్దు చేసుకోవాలి, సంఘం రద్దు చేయించినాం. మీకు తెలుసు సంఘం రద్దు చేయడం ఇంత పెయిన్ ఉంటుందో. అయినా బ్రహ్మదేవుడు కాపాడని వచ్చేసినాడు. మేము పోయినాం. ఎస్, మేము ఈ సంఘానికి మద్దతు ఇస్తామని చెప్పినాం. మేము ఈ సంఘానికి మద్దతు ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. మేము స్టేట్మెంట్ ఇచ్చిన. ఎక్కడ మన మింట్ కాంపౌండ్ దగ్గర ఎలక్ట్రిసిటీ వాళ్ళ డైరీ ఓపెన్ అప్పుడు నేను చెప్పిన, అరే సమ్మె వీళ్ళ జన్మ హక్కు కాదనే హక్కు ఎవరికి లేదు అని చెప్పిన నేను.
ఎప్పుడో పుట్టింది. తుపాకులు పేలితే చిన్న రక్తంతో ఎగిరింది కదా జెండా, కార్మికుల జెండా. వందల సంవత్సరాలుగా అణిచివేతకు గురయ్యేవాళ్ళు, హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు, సంఘం ఉంటుంది కొట్లాడతారు, ఇవాళ ఉంటుంది రేపు ఉంటుంది అని చెప్పిన నేను అన్నాడు. ఫైట్ అనే గట్టు ఉండాలి కానీ ఇలా వీళ్ళు ఫైట్ చేస్తా అని చెప్తుండ్రు, ఎవరు ఫైట్ చేయరు. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ వామపక్ష మేధావులారా నేను ఒక మాట అడుగుతున్నాను. ఫిలాసఫీ ఉండని, కానీ మనిషిని స్పృశించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను ఎత్తుకుంటున్నాను. మనిషిని స్పృశించిన వ్యక్తి. ఎంతోమంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రం చూసింది, సమైక్య రాష్ట్రాలు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. రాకెట్ సైన్స్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ రాకెట్ సైన్స్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ కంప్యూటర్ సైన్స్. కానీ నా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు టాయిలెట్ పోవడానికి టాయిలెట్ లేవు, చెంబులు పట్టుకొని బయలు ముగిపోయి దుస్థితి ఉన్నమాట. వాస్తవం కదా, మీరు చెప్పండి. స్వచ్ఛ భారత్ తెచ్చి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారు, అవునా కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం మానవత్వం కావాలి? ఎవరి కోసం ఆలోచించాలి? ఇగో ఆ పేదల కోసం, గుడిసెల్లో ఉన్న వాళ్ళ కోసం, రేకుల చెట్ల కింద ఉన్న వాళ్ళ కోసం ఆలోచించిన వ్యక్తి మోడీ గారు, అవునా కాదా? మీరు చెప్పండి. స్వచ్ఛ భారత్ పెట్టి చీపురుతో ఊడుతా అంటే హేళన చేసింది, కానీ స్వచ్ఛ భారత్లో టాయిలెట్ కట్టించినటువంటి చరిత్ర ఉందనే విషయం మర్చిపోయింది. ఇవాళ అంటున్నా, ప్రపంచంలో ఇవాళ గూగుల్ పే, ఫోన్పే, అమెరికా లాంటి అంత అడ్వాన్స్ కంట్రీలో 10 ఏళ్ళు పట్టింది అది అమలు కావడానికి. కానీ మోడీ గారి నాయకత్వంలో జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసినాడు, బ్లాక్ మనీ ఎత్తరా అని చెప్పి హేళన చేసింది తప్ప, జన్ధన్ అకౌంట్లు ఓపెన్ అయిన తర్వాత ఇవాళ నువ్వు ఎక్కడికైనా పో, ఈ కొత్తగూడెంలో కూరగాయలు కొనుక్కునే కాడికి పో, పళ్ళు కొనుక్కునే కాడికి పో, చేపలు కొనుక్కునే కాడికి పో, జామకాయలు కొనుక్కునే కాడికి పో, చికెన్ సెంటర్కి పో, మల్సన్ సెంటర్కి పో, గూగుల్ పే ఉందని చెప్పి చదువురాని మా తల్లి అక్కడ ప్రదర్శిస్తూ ఉంటుంది. నీకు తెలుసా, ఈ గూగుల్ పే మన దేశంలో చదువురాని మాడబిడలు అమలు చేయడానికి 3 ఏళ్ళే పట్టింది, 3 years ఓన్లీ. అమెరికా 10 ఏళ్ళు పడితే 3 years పట్టింది. యథా రాజా తదా ప్రజ, గది అలా భారత్. నా భారత్ 2014 వరకు నేషనల్ హైవేస్ ఎన్ని కిలోమీటర్లు ఉండేవి? ఇవాళ మీరు అన్ని 120 కిలోమీటర్లతో ప్రయాణం చేస్తున్నారంటే ఎక్కడి అవి? 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉండను, ఈ 10 ఏళ్లలో గన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ దేశ ప్రజానికానికి నా దేశం తక్కువ కాదని చెప్పేటువంటి సత్తా ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు హైదరాబాద్లో చూస్తే, నువ్వు ఉప్పల్ వైపు పో కట్టే ఫ్లైఓవర్, కొంపల్లి వైపు పో కట్టే ఫ్లైఓవర్, నువ్వు ఎంటర్ అయ్యేటువంటి ఎల్బీ నగర్ కట్టినటువంటి అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీ కింద, అమృత్ సిటీల కింద నగరాలను అభివృద్ధి చేసిన చరిత్ర కూడా మోడీ గారిదే. ఇవాళ ఎందుకో చేయలేకపోయినారు గతంలో. ఏముంది మీ హయాంలో? ఎక్కడుంది మీ విజన్? మీకు ఒక విషయం తెలుసా, కరోనా వచ్చినాడు ఎంత హీనంగా మాట్లాడింది. మళ్ళా చైనా నెల రోజులలో 1000 పడకల ఐసీయూ హాస్పిటల్ కట్టగలిగింది. అమెరికా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి కాపాడుకోగలుగుతుంది. కానీ భారత్ లాంటి పేద దేశం, డాక్టర్లు లేని దేశం, ఐసీయూ లేని దేశం, నర్సులు లేని దేశం, మందులు లేని దేశంలో, ఆక్సిజన్ లేని దేశంలో ఎట్లా ఉంటుంది? శవాల గుట్టలైతే అని చెప్పిండ్రు. కానీ ఈ దేశంలో శవాల గుట్టలు కాలే. ధైర్యం ఇచ్చి దేశ ప్రజానికానికి కింద అన్నం పెట్టి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజలకు దీని నుంచి వెసులుబాటు కల్పించాలని చెప్పి ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పకుండా ఇవాళ భారత ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మనందరికీ 2 డోసులు ఇచ్చి 3rd బూస్టర్ డోసు ఇచ్చి కాపాడినటువంటి దేశం భారతదేశం కదా. అమెరికా ప్రెసిడెంట్ ఏం చేసిండు? దేవుడా అని మొక్కిండు. లండన్ ప్రధానమంత్రి ఏడ్చిండు. మన చనిపోయినటువంటి ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు. కానీ దుఃఖం వచ్చిన దిగమింకొని ధైర్యాన్ని ఇచ్చిండు మోడీ గారు, వ్యాక్సిన్ తెచ్చిండు మోడీ గారు. ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసిన దేశం భారతదేశం. ఇవాళ గుర్తుపెట్టుకోండి. నేను మేధావులు అడుగుతున్నా, వరల్డ్ బ్యాంక్, భారత్ వరల్డ్ బ్యాంక్ దగ్గర మోకరిల్లుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ అప్పిస్తే తప్ప ఓ పని జరగదు.
చంద్రశేఖర్ గారి ఆయాంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదబెడితే తప్ప జీతాలు ఇవ్వలేము. టుడే భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మోడీ గారి ఆయంలో. 11వ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా మళ్ళీ మీరు అధికారం ఇస్తే 3వ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దని చెప్తున్న వ్యక్తి ఇలా మోడీ గారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఎట్ దట్ టైమ్, టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ వన్. మీకు తెలుసా, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానం సంతరించుకున్న దేశం భారతదేశం. ఇవాళ నీ సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా, నీ టీవీ మేడ్ ఇన్ ఇండియా, నో మేడ్ ఇన్ చైనా టుడే. రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిలో ఒకప్పుడు మొత్తం ఇంపోర్టే, ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది భారతదేశం. చంద్రమండలం మీద స్వయంగా సొంతంగా మన టెక్నాలజీతో చేరగలిగేటువంటి స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ మీకు అందరు రోజు పేపర్లలో రక్తం చిందని రోజుంది ఆ దేశంలో. నా 7 సిస్టర్ స్టేట్స్, నాగాల్యాండ్, మిజోరాం, బోడో, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి. సెపరేట్ దేశాలు కావాలి. ఖలిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లో ప్రతి నిత్యం ఎక్కడొక్కడ బాంబుల మూతలు, తుపాకుల మూతలు, రక్తపు మడుగుల్లో గిలగిల కొట్టుకుంటూ శ్రీనగర్ హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ ఇవ్వలేక అలసిపోయినటువంటి డాక్టర్లు అని చెప్తారు. కానీ ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఆ రక్తం మడుగులు లేవు, ఆ బాంబుల మూతలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇవాళ ప్రశాంతమైన నగరంగా, ప్రశాంతమైన రాష్ట్రంగా, రేపు గొప్ప ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పడబోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్. 370 ఆర్టికల్, ఒకే దేశం 2 చట్టాలు, ఒకే దేశం 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు ఉండేటువంటి ఆ రోజులలో ప్రధానమంత్రులు బయటికి పోతే ప్రపంచ వేదికల మీద భారత్ ఇదే అంశాన్ని లేవనెత్తేది. గీటికి సమాధానం చెప్పిన విన్నాం. కానీ వాళ్ళ ప్రపంచంలో జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మళ్ళీ ప్రస్తావించేటువంటి హక్కు ఎవరికి లేదని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి గనుడు మోడీ గారు అవునగా చెప్పండి. ఇక్కడ జై శ్రీరామ్ మీదనే ఓట్లు అడగట్లే. ఇది రియాలిటీ, ఇది రియాలిటీ. ఒకప్పుడు అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు, బుట్టిడి పిచ్చిండు ఎయిర్పోర్ట్లో, జేబులు పిసికిండ్రు, అవమానపరిచిండ్రు. మన దేశం నిరసన చెప్పింది, నథింగ్ డూయింగ్ అని చెప్పి, మా అమెరికన్ సిస్టంలో గిట్లా ఉండాలని చెప్పిండాడు. అది మా ప్రెసిడెంట్ అన్న, మరి ప్రెసిడెంట్కి పక్క పెట్టానన్నాడు. నా మోడీ గారికి వీసా ఇవ్వమంటే ఈయన ఒక సంఘ విద్రోహ శక్తి అని చెప్పి రిజెక్ట్ చేసిండు. కానీ ఆ మోడీ ఇవాళ అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతుంది అమెరికా. వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్నది మన ప్రజలు కాదు, అమెరికన్ పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లు. వాళ్ళు గక్కడున్నాం మనం. ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ అమెరికన్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రధానమంత్రి. కానీ టుడే స్ట్రాంగ్ లీడర్ ఆన్ గ్లోబ్ మోడీ. ఈర్చపడుతుంది. మనం ఒక దేశానికి పోతే ఆఫ్రికన్ దేశంలో ఒక దేశం, చిన్న దేశం, పాపం కాళ్ళకు వంగి నమస్కారం చేసిండు, మోడీ గారు నీ వల్ల మా దేశం కాపాడబడింది అని. ఇట్లా చెప్పుడపోతే చాలా ఉన్నాయి. ఎందుకు ఓటేయాలి మోడీ గారికి? ఎందుకు ఓటేయాలనో సియాచిన్ మంచుకొండలలో దేశ రక్షణలో భాగం పంచుకున్న సైనికుల కుటుంబాలను అడగమని చెప్తున్నారు యూత్. ఎందుకు ఓటు వేయాలనో నా అభినందన్ నా దేశ రక్షణలో భాగంగా కర్తవ్య నిర్వహణలో శత్రువు చేతికి చిక్కితే 24 గంటల అల్టిమేటం ఇచ్చి అభినందన తీసుకొచ్చి ఏ పేరెంట్స్కి తప్ప చెప్పిండ్రో ఆ తల్లిదండ్రులను అడగండి మోడీ గారికి ఎందుకు అని చెప్తానంటున్నారు. నా అభినందన చెప్తాను. మోడీ గారికి ఎందుకు కొట్టాను? నేను ఇంతకుముందు చెప్పిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుపుతున్నటువంటి చదువు రాని ఆడబిడ్డలు అడగమని చెప్తున్నారు. మోడీ గారికి ఎందుకు కొట్టానో 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టించి సొంత ఇంటికలు నెరవేర్చినట్టు ఆ కుటుంబాలను చెప్తారని చెప్తున్నారు. మోడీ గారికి ఎందుకు కొట్టానో 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డ కొట్టేసినందుకు. ఇలా మోడీ గారికి ఎందుకు కొట్టానో నా మైనార్టీ మహిళలు 20 ఏళ్ళ పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత 3 తలాక్ పేరిట జీవితం బుగ్గిపాలవుతున్నప్పుడు
వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన బిడ్డ మోడీ గారు. కాబట్టి వాళ్ళని అడిగితే చెప్తారు, ఆ ముస్లిం మహిళని అడిగితే చెప్తారు మోడీ గారికి ఎందుకు కొట్టారు. ఇవన్నీ రియాలిటీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎస్, జై శ్రీరామ్ కూడా అంటాం మేము. ఈ భారత జాతి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే కర్తవ్యం కూడా పార్టీకి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం అంటే రోడ్లు వేసేదే కాదు, ప్రభుత్వం అంటే బంగ్లాలు కట్టేదే కాదు, ప్రభుత్వం ప్రజల విశ్వాసాలు కూడా కాపాడే బాధ్యత ఉంటుంది. 500 ఏళ్ల క్రితం నాడు మనకు తెలుసు ఎన్నిసార్లు దండయాత్రలు చేసిండ్రు, ఎక్కడెక్కడ విధ్వంసం చేసిండ్రు, ఏ ఆలయం మీద దోసుకున్నారు, ఏ ఆలయాలు మొత్తం దోపిడీకి గురైనాయని గురించి నేను ఇప్పుడు మీకు చరిత్ర చెప్పాల్సి లేదు. కానీ భారత సంస్కృతి సాంప్రదాయాల్లో 2 గొప్ప ఇతిహాసాలు, అదొకటి రామాయణ ఇతిహాసం, రెండవది మహాభారత ఇతిహాసం. అది రామాయణ ఇతిహాసానికి చిహ్నం నా అయోధ్య రామ మందిరం. 500 ఏళ్ల క్రితం కోల్పోతే 100 మంది చనిపోయిన నా ఆలయం కావాలని, వేలాది మంది జైలపాలైన నా ఆలయం కావాలని శిలాన్యాసం చేసిండ్రు. అప్పీజ్మెంట్ పాలసీలో భయపడి కట్టలేకపోయింది ఆనాటి ప్రధానమంత్రి. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ మెప్పించి ఒప్పించి ఆలయాన్ని కట్టించి నా దేశ ప్రజల కోసం 11 రోజుల పాటు నిష్ఠతో ఉపవాస దీక్ష పాటించి ఆలయాన్ని ప్రారంభించి దేశ ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి సంస్కృతి కాపాడిన బిడ్డ మోడీ గారు. ఇవాళ తప్పంటవా నువ్వు చెప్పు. అందువల్ల ఇవాళ మోడీ గారికి మీకు పోలిక ఎక్కడిది? డబుల్ మెడికల్ కాలేజ్ మీకు తెలుసు, మెడికల్ కాలేజ్ దేశంలో డబుల్ అయిపోయినాయి 10 ఏళ్ళలో. నువ్వు పోలిక లేదు, నక్కకు నాగలు నీకు ఏమవుతావు? ఇక్కడ ఉండే ఇక్కడ ముఖ్యమంత్రి గారు నాకు ఓటేయింది, 14 సీట్లు గెలిపింది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఎట్లయితేనే చెప్పు, నువ్వు ఎట్లయితే? 2014లో ప్రతిపక్ష హోదా రాలే కదా నీకు, 2019లో ప్రతిపక్ష హోదా రాలే కదా నీకు. నీ హయాంలో ఏముండే? ఇంతకుముందు చెప్పినట్టు స్కాములు తప్ప. సగటు భారతీయుడు 10 ఏళ్లలో నా మోడీ అని చెప్పి గల్లెగిరేసే స్థాయికి వచ్చింది, గుర్తుపెట్టుకో. ఇవాళ ఎక్కడ స్కాములు లేవు, సొంత మంత్రులు జైలుకు పోలే ఎక్కడ. ఇవాళ భారత్ అక్కడుంది. ఇవాళ నువ్వెక్కడున్నావు? నీకు 14 ఇస్తున్నాడ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లంక బిందెలు తీసుకొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటున్నాడు. అయితే అదే 543 సీట్లు ఈ దేశంలో. అప్కి బార్ 400 పార్. ఈ లేదా నేను ఇవ్వట్లే, ఇది దేశ ప్రజలు ఇస్తున్నారు. ఫిరేక్ బార్ మోడీ సర్కార్, ఇది నేను ఇస్తలేను, ప్రజలు ఇస్తున్నట్టు. ఏ ప్రజలు ఆశీర్వదిస్తే ప్రధానమంత్రి అవుతారో, ఏ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ దేశానికి ఒక ప్రభుత్వం వస్తుందో గా ప్రజలు ఇస్తున్న అప్కి బార్ 400 పార్. ఈ వచ్చి ఈ 14 ఇట్లా నన్ను గెలిపి అని చెప్తే ఇప్పటిదాకా మా వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మా వినోద్రావు గారు, మా సీతారామయ్య గారు. మాకు కూడా బ్రహ్మాండంగా ఓట్లు పడి మీకు గెలుస్తామంటాను. అంటే నిజమా అంటున్నాను. ఖమ్మం గెలిచిన తర్వాత 16 సీట్లు గెలితే అని చెప్తున్నాను నేను. మరి వినోద్రావు గారు ఓటు నాకు టికెట్ కావాలని చెప్పాలంటే ఎందుకు పోతే ఒక నెలకు అనవసరం ప్రశాంతంగా ఉండవు, మంచిగా ఉండాలని చెప్పిన. మంచిగా వ్యాపారం చేసుకుని ప్రశాంతంగా ఉండక నీకెందుకు రాజకీయాలని చెప్పి అడిగాను. అలా పోయిన తర్వాత ఆగమనం అవుతాం, ఇట్లా ఉండదని చెప్పాను నేను. రోజులు చాలా మారిపోయినాయి, నువ్వు కిందికి రావాల్సి వస్తుంది, వస్తావా అని చెప్పాడు. వస్తా అన్నాడు. మొన్న ఆయన అంటాడు నేను కూడా గెలుతా కావాలి సార్ అంటాడు. ఎట్లా అన్నాడు. ఏ ఊరికి పోయినా నాకే ఓట్లేసిన అంటాను. ఒక నిశ్శబ్ద విప్లవం ఈ దేశంలో కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు వ్యాపించడం కూడా వాస్తవం. అలా ఇక్కడ మొన్న ఒక ఆయన అంటాడు, నల్లగొండ జిల్లా ఆయన, నేను ఆ జిల్లాలో ఉండగానే ఎక్కడిదా బీజేపీ అంటాడు. నీ కిందికి మినీలు వచ్చేదాకా తెలివ బిడ్డ అని చెప్పాడు నేను. ఎక్కడుందో ఎన్నెందో వెతికినా అందందే ఉంటుంది అనేది రేపు తెలుస్తుంది 4వ తారీఖు తర్వాత అని చెప్పాడు నేను. ఏం చెప్తాను? ఎవరి జాగీర్ కాదు ఇది అని చెప్పిన నేను. ఏ పార్టీ జాగీర్ కాదు, ఏ నాయకుడి జాగీర్ కాదు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ప్రజల జాగీర్ మాత్రమే తప్ప ఎవడి జాగీర్ కాదని 4వ తారీఖు తర్వాత అర్థమవుతుంది. ఏదో నీకేదో కేసీఆర్ మీద కోపం మీద నువ్వు గొప్పనివని వేయలే, నీ హామీలు చూసి వేయలే, కోపం మీద వేసిండ్రు. వేసిన నడబందల సీట్ వచ్చినట్టుగా ఆగమాగం అవుతాడు ఆయన. మొత్తం నాదే అంటాడు. ఇక నీది కాదు బిడ్డ. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? నీవు అనుభవిస్తున్న ఇవాటి నీ హోదా నిన్న వేరొకటిది ఉండే, రేపు మరొకటిది అవుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. చరిత్ర ఏదో ప్రవాహం, కళ్ళు నెత్తికెక్కితే ఆగమైపోతాం బిడ్డ. కళ్ళు మనకు నెత్తికెక్కదు. మన ఆఫ్టర్ ఆల్ ఈ దేశానికి సేవకులు మాత్రమే ప్రధానమంత్రి ఎప్పుడు నేను ఇచ్చిన అంటాడు. చూసిన ఎప్పుడైనా నేను ఇచ్చినా ఎన్నాడు అన్నాడు ప్రధానమంత్రి.
కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం నేనే ఇచ్చిన అంటాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి మేనమామైనా అంటాడు, పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకైనా అంటాడు. కానీ మోడీ గారు మాత్రం ఒకటే అంటాడు, జీవిస్తే దేశం కోసం జీవిస్తా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా. మీరు ఆశీర్వదించండి, నేను సేవ చేస్తా అని చెప్తున్నాడు. గది మోడీ గారు చెప్పేది. కాబట్టి ఇక టైం అయింది, మాకు మళ్ళీ పోవాలి. నేను ఇంకా 3 గంటలైనా మాట్లాడతా, కానీ అర్థం చేసుకొని పట్టభద్రులారా, మీరు 27వ తారీఖు నాడు పట్టభద్రులు ఉన్నారు ఇక్కడ, పట్టభద్రుల మిత్రులు ఉన్నారు ఇక్కడ, పట్టభద్రుల కన్నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా, 27వ తారీఖు నాడు మాత్రం ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై తెలంగాణ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.